కోడలా ఓ కోడలా అగో ఇది సప్పుడు చేస్తలేదండి. ఉన్నవా లేదే? దీనికి ఏం రోగం పుడుతుందో ఏమో 10 నిమిషాలకు ఒకసారి పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య. ఎంతసేపు అయినా పిలవట్టి పిలిచి పిలిచి నా నోరు సగం అయ్యేటట్టున్నాయి కానీ నువ్వైతే పలుకుతలేవు కదా. అత్తయ్య లోపల వంట చేస్తున్నా అత్తయ్య, ఆ సప్పుడు తినవలేదు. సరే సరే అని ఏం కూర వండుతున్నావు? పెసరపప్పు టమాటా అత్తయ్య. కూరల మనవాడ కూర వండొద్దని ఎన్నిసార్లు చెప్పలే నీకు? నేను దినాన్ని నీకు తెలుసు కానీ మళ్ళా అదే కూర వండి మునుగుతావు. మీరు పరేషాన్ కాకుండా అత్తయ్య, మీకోసం 2 టమాటాలు గెలికినా. ఎందుకు ముఖం పెట్టుకుంటారు? అవునా సక్క, ఉన్నవా ఇంట్లో? ఏమైంది? అత్త కోడళ్ళేమో హాల్లో ముచ్చట్లు పెట్టిండ్రు. మాదేమున్నదే, రోజుండే ముచ్చట్నే గాని ఏందే పొద్దుల పొద్దుల మా ఇంటికి వచ్చినావు? నర్సక్క కొంచెం శనగపిండి పెడతావేమో నచ్చిందే. మా పోరాళ్ళ మనవాడ వట్టన్నం తినమంట తింటలేడు. వాడికి బజ్జీలు కావాలట, బజ్జీలు చేసి పెడతామంటే పిండి అయిపోయింది మా ఇంట్లో. కొంచెం పెడతావేమో నచ్చిన. సరే రాజమా ఆంటీ, ఒక్క నిమిషం తెస్తా. ఇంకేందా నర్సక్క విశేషాలు? నువ్వే అటు బాగా తిరుగుతావని నువ్వే చెప్పాలా? ఇగో నర్సక్క, ఇక కవిత వాళ్ళ కొడుకు వచ్చిండటనే పోరాడు అమెరికాకించి. దానికి వాచ్ తెచ్చిండట, ఐఫోన్ తెచ్చిండట. అది అవుతాం లేదయ్యా. ఏ అమెరికాలో ఏమున్నదే, ఇంకా హోటల్ ఉంటారట, లేకుంటే పెట్రోల్ బంకులు ఉంటారట. ఇంకంతే వీడికి వచ్చి పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకొని 3 కెమెరాల ఫోన్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారు. అంతే ఆడ అంతా డొల్లనేనే పొరి. వీడికి వచ్చే బిల్డప్లు పెట్టుకుంటారు. అయ్యో గంటే నర్సక్క, మరి పెద్ద పెద్ద ఫోన్లు వాటికొచ్చిండు. కవితకైతే నేను పోరాడికి మంచిగా ఏదైనా కంపెనీలో జాబ్ దొరికిందామని నేను అనుకుంటునే. మనకేం తెలిసి మునుగుతుందే, పోరాళ్ళ మాడ మనమేమి ఈడ. ఆడు పెద్ద పెద్ద కంపెనీలో పని చెప్తున్నా అన్నా నమ్మబడుతుంది, ఏ పని చెప్పినా నమ్మబడుతుంది. మా అన్న కొడుకులు కూడా తోలేసి ఉంటుంది కానీ ఆ పోరాడు చెప్పిండు, అత్తమ్మ ఇదేం పనులు మొత్తం ఇవే పనులు ఉంటాయి, ఇది వచ్చి బిల్డప్ కొట్టుడు తప్ప ఇంకోటి ఏముండదు అనమాట. ఓర్ని ఉత్తదే ఉన్నది కానీ నర్సక్క. ఇగో ఆంటీ శనగపిండి. సరే నేను నర్సక్క, మరి నేను పోయేస్తా. రాజమణి అడగంగానే పసపస తీసుకుపోయి ఇచ్చుడేనా కోడలా? అది మనకేమైనా ఇస్తుందా? మొన్న చక్కెర అయిపోయిందని పోయినా ఇంటికి. ఇంట్లో డబ్బడి చక్కెర ఉన్నది కానీ కొంచెం పెట్టుమంటే పెట్టలేదు. అది నాకు మత్తు బాధ అనిపించింది. గసుడి దానికి నువ్వు శనగపిండి తీసుకుపోయిత్తివి. అయ్యో నాకేం తెలుసు అత్తయ్య, రాజమణి అంటే అసుంటుందని. మరోసారి వచ్చినప్పుడు ఏమి ఇయ్యనే అత్త. సరే బేకరీ వారు తయారు చేయబడిన బొంబాయి కారీలు రండమ్మా రండి, మీ వాడగట్టుకొచ్చింది బండి, రావాలమ్మా రావాలి. అమ్మా 200 కిలో అమ్మా. ఏంది 200? 100 రూపాయల కిలో 200 అంటావు? అమ్మా ఇవి బొంబాయిలో వేసిన బొంబాయి కారీలమ్మా, ఆడ ఈడ వేసినవి కావు. ఇది బొంబాయిలో తయారు చేస్తారు కారీలు, అందుకే ఇంత రేటు. బొంబాయిలో చేస్తారు పట్టు. మీరు మళ్ళీ వేసుకొని తీసుకొని వస్తావు, నువ్వేమో బొంబాయిలో వేసుకొని వచ్చేటట్టు చెప్తున్నావు. మాకు ఎలా అనుకుంటున్నావే, మేమంతా పిచ్చోళ్ళ లెక్క కొడుతున్నామా? బొంబాయిలో వేసిన వాళ్ళంగానే ఎరేసుకుంటూ వచ్చి కొంటాం అనుకున్నావేంది? మాకు తెలుసు నిర్మలనే ఫ్యాక్టరీ ఉన్నదట పెద్దది. ఇప్పుడు లాస్ట్ ఎంత కితో చెప్పు, 100 రూపాయలకి ఇస్తున్నావా లేదా? రావమ్మా రావు 100 రూపాయలకు రావు. పీసుక బియ్యాలకు ఉంటది కానీ నాకు 1 కిలో ఇయ్యు. నర్సక్క మాటలు మంచిగా రానియే, పీసుకబది గీసుకబది అని వాళ్ళని అంటున్నావే. బాబు నాకు 2 కిలోలు ఇయ్యు, పీసుక మూల తెలుస్తుంది. ఇగో 400 రూపాయలు, నాకు 2 కిలోలు. ఇప్పుడు తెలిసిందా ఓళ్ళు పీసుకమనేది నేను పీసుకమా? అత్తయ్య మనం చేసేట్లా రాజమండ్రి 200 పాపం రాజమండ్రి.